దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ పార్లమెంట్ మజ్లిస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న మాధవీలత. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటున్న బీజేపీ. పాత బస్తీలో పంతం నీదా నాదా అన్నట్లుగా కొనసాగుతున్న ప్రచారం ఈసారి పతంగి పార్టీకి పరాభవం తప్పదంటున్న విశ్లేషకులు. ఓల్డ్ సిటీ ఎంఐఎంకు కంచుకోట. ఏళ్ల తరబడి వారే ఏలుతున్నారు. ఆ స్థానం వాళ్ళదే అనుకుంటున్నారు. ఏ ఎన్నికలొచ్చినా హైదరాబాద్లో ఎంఐఎంకు పోటీనా ఛాన్సే లేదు అనేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడిక్కడ లెక్క మారింది. బీజేపీ అభ్యర్థిగా మాధవీలత ఎంట్రీతో పాత బస్తీలో ఎంఐఎంతో బస్తీమే సవాల్ అన్నట్లు పోరు సాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థుల ప్రచారం రోజురోజుకు కాకరేపుతోంది. గత 8 ఏళ్లుగా సామాజిక కార్యక్రమాలతో ఓల్డ్ సిటీ ప్రజలకు దగ్గరైన మాధవీలత బీజేపీలో చేరకముందే ఆమెకు కమలం పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇంకేముంది, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఓ లెక్క అన్నట్లుగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నట్లు సీన్ మారిపోయింది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు మాధవీలత. నిజానికి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎప్పుడైనా బీజేపీ గట్టి పోటీనిస్తూనే వచ్చింది. కమలం పార్టీ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చినప్పుడల్లా మజ్లిస్ గెలుపుపై నీలినీడలు కమ్ముకునేవి. ముఖ్యంగా 1996లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీని బీజేపీ ఓడించినంత పని చేసింది. అప్పట్లో కమలం పార్టీ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు సలావుద్దీన్ ఓవైసీ ఓడిపోయినంత పనైంది. ఓవైపు మజ్లిస్ తెహరిక్ బచావో ముస్లిం ఓట్లను చీల్చటంతో ఇక తమ ఓటమి ఖాయమని మజ్లిస్ పార్టీ నేతలే భావించిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అప్పట్లో బీజేపీని ఓడించేందుకు భారీగా హిందూ ఇండిపెండెంట్లను రంగంలోకి దింపారు. అయితే అదే సమయంలో టీడీపీ పార్టీ రెండుగా చీలి 2 పార్టీల తరపున అభ్యర్థులు బరిలో నిలవటంతో అక్కడ హిందూ ఓటర్లు చీలిపోయాయి. దీంతో వెంకయ్యనాయుడు ఓటమి తప్పలేదు. ఇక 1999లోనూ హిందూ ఐకాన్ లీడర్ బద్దం బాలరెడ్డి పోటీ చేసినప్పుడు హిందూ పోలరైజేషన్ బలంగా జరిగింది. అప్పటి వరకు ముస్లిం కన్సాలిడేట్ మాత్రమే ఉండే హైదరాబాద్ నియోజకవర్గంలో హిందూ ఓటర్లు కూడా కాన్సిలేట్ అవ్వటం ప్రారంభమైంది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా బద్దం బాలరెడ్డి మజ్లిస్ మెజారిటీ తగ్గించగలిగారు. ఆ ఎన్నికల్లో కేవలం 60,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే మజ్లిస్ పార్టీ గట్టెక్కింది. ఇప్పుడు మాధవీలత ఎంట్రీతో పాత బస్తీ ఎలక్షన్ మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పుడేమో హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతూ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. లేటెస్ట్ గా మాధవీలత దర్గాలో ప్రార్థనలు చేశారు. దీంతో పాత బస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్తో డి అంటే డి అంటున్న మాధవీలత దెబ్బకు అటు ఓవైసీ కూడా తన ప్రచార శైలిని మార్చుకున్నారు. ఓవైసీ ఓ మందిరానికి వెళ్లాడు. అక్కడ అర్చకులతో కాషాయ కండువ కప్పించుకున్నారు. దీంతో మాధవీలత మజాకా అంటున్నారు జనం. ప్రచారంలో భాగంగా పాత బస్తీలో గల్లీ గల్లీని చుట్టేస్తున్నారు మాధవీలత. ఈసారి ఎలాగైనా పతంగికి చెక్ పెట్టాలని అన్ని అస్త్రశస్త్రాలతో రామబాణంలా దూసుకు వెళ్తున్నారు. నిజానికి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సుమారు 40 ఏండ్లుగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఎంఐఎం ఏం చేసిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రచారంలో ఎంఐఎంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఓటరు మహాశయులారా ఒక్కసారి ఆలోచించండి అన్నట్టు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. హిందువులు ముస్లింలు అనే తేడా నాకు లేదు. పాత బస్తీ కూడా ఇతర నియోజకవర్గాల మాదిరిగా అభివృద్ధి చెందాలి. అది జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించండి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ అంశమే అక్కడి ఓటర్లను ఆలోచించేలా చేస్తోంది. మైనారిటీలు కూడా ఆమె చేస్తున్న ప్రసంగాల పట్ల ఆకర్షితులైతున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నాయి బీజేపీ శ్రేణులు. ఇప్పుడు యావత్ దేశం హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతుందనే చూస్తోంది.
బీజేపీ గట్టి పోటీనిస్తుండటంతో ఎవరు గెలుస్తారనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 22,17,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 50% పైగా మైనారిటీలే ఉన్నారు. అయినా ఈసారి మాత్రం ఎంఐఎంకు ఓటమి తప్పదనే టాక్ ఇక్కడ నడుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రన్గుట్ట, యాకత్పుర, బహదూర్పుర అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించేది మాత్రం మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చాంద్రన్గుట్ట నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ సరళేనని టాక్ నడుస్తోంది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో హిందువుల ఓట్లు అధికంగా పోలయ్యేలా చూస్తే మాధవిలత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ఇక మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఫలితం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.